దేశంలోని వివిధ ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ వివిధ విభాగాల్లో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28, 2025 నుంచి సెప్టెంబర్ 27, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 40,000 నుంచి రూ. 140,000 వరకు వేతనం లభిస్తుంది. ఇండియన్ రైల్వేస్ వివిధ పారా మెడికల్ కేటగిరీల్లో 434 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 8, 2025 చివరి తేదీ. అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి 18 నుంచి 40 ఏళ్ల వరకు ఉండవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ. 21,700 నుంచి రూ. 44,900 వరకు మూల వేతనం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ యూసీఎస్ఎల్ ఒప్పంద ప్రాతిపదికన 4 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు, 10 సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 5, 2025. ఈ పోస్టులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు, వేతనం రూ. 49,500 నుంచి రూ. 54,540 వరకు ఉంటుంది. సూపర్వైజర్ పోస్టులకు కూడా సెప్టెంబర్ 5, 2025 చివరి తేదీ. ఈ పోస్టులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు, వేతనం రూ. 40,850 నుంచి రూ. 44,164 వరకు ఉంటుంది. అదేవిధంగా ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆగస్టు 30, 2025 చివరి తేదీ. ఎంపికైన వారికి నెలకు రూ. 50,925 నుంచి రూ. 96,765 వరకు వేతనం లభిస్తుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు ఆగస్టు 20, 2025 చివరి తేదీ. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 35 షిప్ డ్రాఫ్ట్మ్యాన్ ట్రైనీ పోస్టులను ఆగస్టు 22, 2025 చివరి తేదీతో భర్తీ చేస్తుంది. మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్సైట్లను సందర్శించగలరు.